తులవారికి గనక చూసుకున్నట్లయితే మీకు ముందుగా మీకు జరగబోయేటువంటి మంచి లేదా చెడుకు సంబంధించినటువంటి అంశాలు సిమ్టమ్స్ రూపంలో ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇవి ఎవరిస్తారు, ఎవరు మీకు కల్పిస్తారంటే అమ్మవారు. యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థ అని కూడా అంటూ ఉంటారు, నిద్రారూపేణ సంస్థ అంటూ ఉంటారు, లజ్జారూపేణ సంస్థిత. అంటే ఏంటి, అన్ని రూపాలలోని శక్తి రూపంలో అమ్మవారు తిరుగుతుంది. అలాగా ఉన్నటువంటి అమ్మవారు మీకు స్వప్న రూపంలోని మీ సిమ్టమ్స్ నిమిత్త రూపంలో కూడా ఆవిడ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జగజ్జనని, అందరికీ తల్లి లాంటిది అమ్మవారు. తల్లే, ఇంక తల్లి లాంటిది ఏమని తల్లే. అయితే ఇక్కడ మీ యొక్క తులవారికి ఎటువంటి సిమ్టమ్స్ మీకు తెలుస్తూ ఉంటాయి ముందుగా జరగబోయేది చెడు విషయంలో. మంచి అయితే పెద్దగా అక్కర్లేదు, మనకు మంచి ఎలాగో జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎక్కడైనా ఒక ట్రాప్లో పడబోతున్నామా, లేకపోతే మనకు ఏదైనా ఆపద కలగబోతుందా అనేటువంటిది నిమిత్తం రూపంలో మీ తులవారికి ఎలా తెలుస్తుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు గురువారాలు కానీ ఆదివారాలు కానీ మీకు వచ్చేటువంటి స్వప్నాల విషయంలో, లేదా ఒక్కొక్కసారి మనం చూడండి మనకి ఇంట్లో పసుపు కుంకుమం లాంటివి కూడా మన చేజారి పడిపోతూ ఉంటాయి, మంగళకరమైనటువంటి వస్తువులు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెయ్యి, లేకపోతే నెయ్యో లేకపోతే పసుపు కుంకుమ కొందామని వెళ్తే షాపుల్లో దొరకకపోవడం. అలాగే స్వప్నంలో కూడా ఈ నెయ్యి పదార్థం కానీ పసుపు పదార్థం కానీ గంధపు పదార్థాలు కానీ ఏదైనా డ్యామేజ్ అనేటివి స్వప్నంలో రావడం. సూర్య భగవానుడు మీరు నమస్కరించుకుందామని వెళ్ళగానే అప్పుడే మేఘాల్లోకి వెళ్ళిపోతూ ఉండడం. ఈ మధ్య అదే కంటిన్యూస్గా ఏమిటంటే రోజు ఇలా ప్రచండంగా వెలిగేటువంటి సూర్య భగవానుడి గారికి వదులుతుంటాను. ఈ మధ్య ఏమిటో నాకు అర్థం కావట్లేదు, సూర్యుడి దగ్గరికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా మేఘాలు వచ్చి కమ్మేస్తున్నాయి, ఏమిటిది? ఇది కూడా ఒక రకంగా మీకు నెగటివ్ అనేటువంటి జరగబోతుంది అనేటువంటి విషయం చెప్తుంది, మీరు బాగా అర్థం చేసుకోండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారితో విభేదాలు రావడం, మరియు మీ యొక్క బీపీ లెవెల్స్లో కొంత మార్పులు రావడం, అదేవిధంగా కంటి చూపులో కొంత కుడి కన్నుకు సంబంధించిన విషయంలో ఒక్కోసారి మనకి చూడండి పుసి పట్టడమో, లేకపోతే ఏదో కళ్ళగలకల అంటూ ఉంటాం, లేకపోతే కుడి కన్నుకి ఇబ్బంది అయిందండి అంటూ ఉంటాం. ఇటువంటివి జరుగుతున్నాయి అంటే పూర్వజన్మ కర్మ సంబంధించినటువంటిది ఏదో ఇవ్వబోతుంది, అది మనం జాగ్రత్తగా గుర్తుపట్టాలి. అలా కాకుండా మీరు అంటే మంచివి కూడా చెప్పుకోవాలి కాబట్టి, మీరు ఉదాహరణకి ఏదైనా మీ తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో మంచి విషయాలు వినడం కానీ, లేకపోతే బిల్వపత్రంతో అభిషేకం చేస్తున్నట్టుగా స్వప్నంలో రావడం కానీ, మరియు అదేవిధంగా తులసీ దళాలతో చేస్తున్నట్టు కానీ, ఇంకా ఇలాంటివి ఏదైనా మంచి వస్తే మీరు మంచి విషయాలు జరగనున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగవచ్చు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది కూడా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చదువుతూ ఉండండి. ఇవి గనక చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో కూడా పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా స్వప్న రూపంలో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు పంచమంలో ఉండే గ్రహాలు కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంటాయి. 6, 8, 12 స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు నీచభంగ రాజయోగం లేకుండా ఉన్నప్పుడు పాడైనప్పుడు కూడా దీని ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో మీకు పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు కొంచెం స్వప్న రూపంలో లేదా బయట ఎక్కువ సర్పాలు పేపర్లో అయినా యూట్యూబ్లో అయినా ఎక్కువగా చూడడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సర్పసూక్త పారాయణం కానీ గరుడ పురాణం చదవడం కానీ వినడం కానీ చేసినట్లయితే కూడా అన్ని విధాలు బాగుంటుంది. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే రవి మీకు స్పాయిల్ అయ్యాడు. అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే, లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా. లేదు, ఒక్కొక్కసారి సూర్యభగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క అంటే మీరు
గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో కానీ 8లో కానీ 12వ భావంలో కానీ ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు మనసు, మీకు చంద్రమహర్దశ నడుస్తుంది, చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాలను ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడు అయినట్లయితే, ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని, మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే, అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్ లేదా మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడు యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చిందంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుంది అని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరు అక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ
మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.